మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రాంపూర్లోని శ్రీ ఉమామహేశ్వర రైస్ మిల్లో అడ్డగోలుగా బస్తాకు 3 కిలోల తరుగు తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. బస్తాకి 5 కిలోలు తీస్తున్నా ఏ అధికారి స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహంతో రాంపూర్ శివార్లో సీతానగర్ గ్రామస్తులు రహదారిపై ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి అధికారుల నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ రైస్ మిల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేషనల్ హైవే మీద ఆపొద్దు మీ బాధ చెప్పండి. నిప్యమారుడు మాట మాట్లాడండి. ఇలాంటి నిరసన మీరు కూడా అరే ఉన్నారు మేడం. సరుకు కట్ అయిందని మేడం. వెళ్దాం మేడం. తక్కువ ఇస్తాం మేము తీసుకోము అని చెప్పిండు. ఇప్పటి వరకు ఎలాంటి మిల్లు అలాట్మెంట్ చేయలేరు, ఏం చేయలేరు. 10 days ముందు అలాట్మెంట్ చేశారు. తీరా రైతులు వడ్లానికి వచ్చి మిల్లుకు తీసుకొస్తే వారు ఏం చేస్తారంటే తరుగు తీసుకుంటున్నారు. నూకలు వస్తున్నాయి అని చెప్పి తరుగు తీసుకుంటారు. తరుగు ఇయ్యము అది అని చెప్పేసి మీ వడ్లు కొనుగోలు చేయము, మీరు మాకు అమ్మితే డైరెక్ట్ 2100కు క్వింటాల్ చొప్పున అమ్మండి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి చిన్న రైతుల దగ్గర దౌర్జన్యంగా తీసుకుంటారు. వాళ్ళు కొంతమంది రైతులు తట్టుకోలేక ఈ చిన్న 4 కొంతమంది 10 క్వింటాలు 15 క్వింటాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే 21 క్వింటాల్కి 2100కే క్వింటాల్ లేక అమ్మేస్తారు. ఐకేపీ వాళ్ళకి మీ సమస్య చేరిస్తే వేరే మిల్లుకు తీసుకుపోమంటారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మేమే రైతులను భరించాలంట. మేము ఎందుకు భరిస్తాం? దానికోసమే ధర్నా చేస్తున్నాం. ఐకేపీ వాళ్ళు వెంటనే వచ్చి మా ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు తరుగు లేకుండా. బాధిన స్థాయిలో నేను ఇంచుమించు అంటే నెల అవుతుంది సార్ కోసి, నెల రోజులైతుంది కోసి. అయితే కొనుగోలు కేంద్రాలు ఇష్టాడు తొందరగా వేయలేరు. ఇంచుమంటే ఒక 2-3 పోయినాయి. ఇది 4వది నాది. ఇప్పుడు అది అంటే నాతో 4 అనుకో, 4 కలిసి నిన్న ఐకేప్తో జోకేటాకాలి ఇక్కడికి వచ్చినాం. అక్కడ మ్యాచర్ బాక్స్ వస్తే మ్యాచర్ మంచిగా ఉంది, ఇక్కడ ఆగిస్తే కొద్దిగా కటింగ్ అవుతున్నాయి. ఆ కటింగ్ అయితే ఏమంటే కటింగ్ అయితే నాతో కాదు, మీరు ఇక్కడ నమ్మకపోండి, ఇది మాతో కాదని చెప్పారు. అంటే ఎక్కడ పోవాలంటే ఎక్కడనో మాకు సంబంధం లేదని చెప్పారు. మళ్ళీ అల్లదుర్గి వెళ్ళే పొద్దున మస్కులు వేసి అల్లదుర్గి కూడా మళ్ళీ అల్లదుర్గి నష్టం ఏమంటే మాకు కూడా సంబంధం లేదు, ఇది నువ్వేం చేసుకుంటా మాకు తెలియదు, వద్దు మొత్తం కటింగ్ అవుతుందని చెప్పాను సార్. మరి కటింగ్ అయితే ఎట్లా సార్ అంటే లేదు, ఇక 21 అయితే నేను నగదు తీసుకుంటా, ఇక దాంట్లో మాకేం రాదు, దాన్ని నేను లాస్ కావాలన్నా అది ఏదో చెప్పింది సార్. నాకు చెప్తే అట్లా కూడా అనుకున్నా, నాకు వచ్చింది బాధ వచ్చింది. ఒకసారి ఇచ్చేద్దామని అనుకున్నా కానీ మళ్ళీ ఏమనుకుంటా వీళ్ళు మా వాళ్ళందరూ వచ్చి అట్లా ఇవ్వద్దు, న్యాయం కావాలి, మనకు అందరికి మంచి కావాలనుకుని ఇట్లా ఇద్దాం ఇట్లా అందరూ. సీతానగర్ విలేజ్ నుంచి నిన్న రాంపూర్ రైస్ మిల్కి తెచ్చినాం. తెచ్చితే ఫస్ట్ ఏమన్నాడు, కిలో తరుగు
సంచి తరుగు పోతుంది అన్నాడు, 2 కిలోలు అన్నాడు. వీడికి వచ్చినాక 3 కిలోల మొత్తం 5 కిలోలు తీసేసిండు సార్. మాకు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి. వీడికి వచ్చినాక ఏ రాస్ మిల్క్ అన్న కొంటామండి, కన్నా కొంటామండి, ఇవి నడవై